ఒకవైపు కేటీఆర్ రోడ్ షో జరుగుతా ఉంది, ఇంకోవైపు ఒంటి చేత్తోని బీఆర్ఎస్ అభిమాని ఒక ప్రచారం చేస్తా ఉన్నాడు తన వెహికల్ తో. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి ఒక డిఫరెంట్ గా కట్అవుట్ మొత్తం కట్టుకొని జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ప్రచారం చేస్తా ఉన్నారు, చెప్పండి. ఒకటే చేయితోని వెహికల్ డ్రైవ్ చేస్తారు. అలాంటి వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చినట్టు దొంగ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనే మాటించుకొని అలాంటి వికలాంగులకు కూడా న్యాయం చేయలేకపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఒక వికలాంగులము బాధపడుతున్నాము. కాబట్టి రేవంత్ రెడ్డికి సిగ్గు రావాలంటే ఈ రోజు జరగబోయే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే కానీ కాంగ్రెస్ పార్టీకి మనము చెంపపెట్టులాగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడికి అభిమానిగా కోరుకుంటున్నా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ ఇచ్చాము, అమలు చేసుకుంటూ వస్తున్నాము, ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాము. సో మరి ప్రజా ప్రభుత్వం అని చెప్తాము. మా యొక్క వికలాంగులకు చేయుతనియాలని ప్రభుత్వం ఇది, ఆ యొక్క వికలాంగులకు చేయని ప్రభుత్వం ఇది. అట్లాంటి ప్రభుత్వము సబ్బండ వర్గాలను అన్యాయం చేస్తుంది. దొంగ హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి మా యొక్క వికలాంగుల జాతిని మోసం చేశాడు. కాబట్టి అడగకపోయినా కేసీఆర్ గారు మమ్మల్ని 400 ఉన్న పెన్షన్ ని 500 ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలకు తీసుకెళ్లారు. అట్లాంటి కేసీఆర్ అడగక ముందే అన్నం పెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము కోల్పోయినాము. ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం జరిగింది. కాబట్టి మా యొక్క వికలాంగుల జాతి తరఫున బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలో రావాలని చెప్పేసి వినూతంగా మళ్ళీ వికలాంగుల జాతి అంతా ఏకమైపోయి ఈ యొక్క యాత్రను జనచేతన యాత్ర పేరుతో ఆయన చెప్పినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఒక ఒంటి చేత్తో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇంత భారీ ట్రాఫిక్ జామ్ ఉన్నది, ఒకవైపు కేటీఆర్ రోడ్ షో నడుస్తా ఉన్నది. సో ఇంత రిస్క్ తో తీసుకొని చేస్తా ఉన్నారు దేనికోసం? అంటే పార్టీ అంటే అభిమానమా లేకపోతే కాంగ్రెస్ అంటే వ్యతిరేకం? కాంగ్రెస్ అంటే నాకు విపరీతమైన ఆగ్రహం. ఎందుకంటే మాలాంటి వికలాంగుల జాతికి మేలు చేయలేని పార్టీ అది. కాబట్టి కేసీఆర్ చూడు ఎంత మంచిగా 10 సంవత్సరాలలో సస్యశ్యామలంగా అనేక వర్గాలను న్యాయం చేసినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు లేకపోవడం అనేది మా దురదృష్టంగా భావిస్తున్నాము. వికలాంగ జాతి ఒకటే కాదు, సబ్బండ వర్గాలు ఆగమైపోయినాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలకు ఏ యొక్క సౌకర్యం కూడా కల్పించకపోవడం వల్ల మాకు వికలాంగులు బై ఎలక్షన్స్ మీ ఒపీనియన్ ప్రకారం ప్రచారం చేస్తా ఉన్నారు, జనాలు ఏమంటున్నారు? ఏ గల్లీకి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా ఒకటే మాట అంటున్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పబెట్టు కావాలనుకుంటే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీతను ఓటేసి గెలిపిస్తేనే కానీ కాంగ్రెస్ పార్టీకి చెంపబెట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఏ బస్తీకి వెళ్ళినా వాళ్ళే అంటున్నారు, మేము కేసీఆర్ ని కోల్పోయాము, బీఆర్ఎస్ పార్టీని కోల్పోయాము. కాబట్టి మేము ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అడ్డ ఈ అడ్డలో కారు గుర్తు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి బస్తీ వాసులు కాలనీ వాసులు చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది రోడ్ షో ఇంకా స్టార్ట్ కాలేదు, జనాలు చూడవచ్చు, మీరే చూడండి ఎంత ఉంది, భారీ ఎత్తున ఉంది జనాలు. ఇంకా ఏం లేదన్న, అది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా పిక్చర్ అవి పిక్చర్ ఇంకా బాకీ మేము క్యాన్వెసింగ్ అవసరమే లేదు, చేసే అవసరం లేదు. సునీతమ్మ ఇంట్లో కూర్చుంటే కూడా గెలిపోతారు, అవసరమే లేదు క్యాన్వెసింగ్ కూడా. ప్రతి ఒక్క డోర్ బెల్ ఇట్లా మూగితే చాలు, అమ్మ మీరు అవసరం లేదు రావాల్సింది, మీరు గెలిచిపోయినారు అని ప్రజలే చెప్తుండ్రు స్వయంగా. ఏం కాంగ్రెస్ మేము ఎందుకన్నా పోటీ, ఏం పోటీ అసలు? ఆయన నాయకుడా రౌడీ నా కొడుకు, ఆయన రౌడీతో ఏం మనకేమన్నా ఏం లేదు. స్వయంగా న్యూస్ లో చూసినావు కదా, బెదిరింపులు చూసినావు కదా, పెద్ద సార్ రాని మీ బాస్ రాని గల్లీ దాటిగాను, అది ఏమన్నా మరి రౌడీజం కాదా? అది ఏం చేసిండ్రు అన్న కాంగ్రెస్ వాళ్ళు? ఏం చేసిండ్రు? ఓట్లు అడగడానికి వచ్చిండ్రు, హక్కు ఉందా అసలు ఓటు వేయడానికి? మేము ఎట్లా వేయాలని ప్రజలే స్వయంగా చెప్తుండ్రు, ఎలా వేయాలి అంతే మరి, అంతే కదా. ఇప్పుడు ఒక్క బై ఎలక్షన్ కోసం వచ్చిండ్రు, 22 months అయిపోయింది. ఏం చేసిండ్రు 22 monthsలో? 6 గ్యారంటీ అన్నారు, మొత్తం ఫెయిల్. గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ ఉంది.
దేంట్లో పాస్ ఉంటారు మీరు చెప్పండి? కమిషన్ లా మద్దతుగా మంత్రి పదవి ఇచ్చినట్టున్నాడు కదా మరి, దాన్ని ఎట్లా చూస్తారు? అన్న ఇది మొత్తం రాజకీయం కోసమే. చాక్లెట్ ఇచ్చిండ్రు, పిల్లలు ఏడుస్తే చాక్లెట్ ఇస్తారు చూడు, అట్లా అయిపోయింది. ఇది చాక్లెట్ ఇచ్చిండ్రు మళ్ళీ తీసుకుంటారు అంతే. ఇక కలిగి దిఖావేకే వాస్తే అన్నట్టు ఉంది. ఏం లేదు అక్కడ, నమ్మకం లేదా? ఏం లేదు. నమ్మకం ఎప్పుడో పోయిందన్న. 22 months లా మంత్రి పదవి మీద నమ్మకం లేదా రేవంత్ రెడ్డి పరిపాలన మీద నమ్మకం పోయింది. ప్రజలు మొత్తం ఏమనుకున్నారు, ఫస్ట్ గెలిపించి చూద్దాం ఏముంటుందో, ఏం చేస్తాడో, ఏం మంచి చేస్తాడో అనుకున్నారు. మొత్తం ఫెయిల్, ప్రతి దాంట్లో ఫెయిల్, ప్రతి ఒక్క హామీలో ఫెయిల్ ఉన్నాడు. 420 హామీలు ఇచ్చిండు, ఒక్కడన్నా నిలదీసిన మొత్తం ఫెయిల్ ఉంది. ఏం లేదే, ఏం లేదు అక్కడ. అన్న గులాబీ బాస్ వస్తాడు, 7:30 టైం అని ఇచ్చిండ్రు. నువ్వు జనాలు చూడు ఇప్పుడే ఎట్లా ఉన్నారు, తరలి వస్తుండ్రు. మొత్తం షేక్పేటే కాదు, ఇక్కడ షేక్పేటలో ఉంది కాబట్టి షేక్పేట ప్రజలు కాదు, ఇది మొత్తం సరౌండింగ్ మొత్తం ప్రజలు ఇక్కడే ఉన్నారు. అది గులాబీ బాస్ హవా అంటే. ఇప్పుడు చూడు 7:30 వరకు చూడు మొత్తం జామ్ అయిపోతుంది. కేటీఆర్ అన్న వస్తుండు, రామన్న వచ్చి ఇప్పుడు రోడ్ షో స్టార్ట్ అవుతుంది 7:30 వరకు. ఎట్లా ఉండబోతుంది అంటే మాట్లాడిన తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతుంది? మరి మీరే చూడండి, ప్రజలు చూడవచ్చు. ఇప్పుడు మేమైతే ఏదో అదే చెప్పుకుంటాం, డబ్బా కొట్టుకుని అనుకుంటారు, కానీ అన్న వచ్చి మాట్లాడిన తర్వాత మీరే చూడండి ఎట్లా ఉంటుంది. ఉండే గులాబీ జెండానే ఉంటుంది అన్న. సునీతమ్మ 100% గెలుస్తుంది. వన్ సైడ్ ఉంది 100%. వన్ సైడ్. అరే కాంగ్రెస్ అంటే దండం పెడుతుండ్రు అన్న అందరూ. అట్లా ఉంది తెలంగాణలో. ఇప్పుడు దండం పెడుతుండ్రు, అయ్యా మీరు వద్దు అయ్యా మాకు అని. ఫెయిల్. చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది భారీ ఎత్తున రోడ్ షో కేటీఆర్ది, పబ్లిక్ కూడా భారీ ఎత్తున వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఒక పండుగ వాతావరణంగా ఉందన్న. జూబ్లీస్ ఇది ప్రచారంలోకి లేకుండా మేము గెలిస్తే ఎట్లయితే సభ పెట్టుకుంటామో ఆ రకంగా ఉంది. ఇది విజయోత్సవ సభలాగా ఉంది. ఇది మేము ఆల్రెడీ ఇలా గెలిచిపోయినాం. ఆల్రెడీ మేము మెజార్టీ గురించి కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓటమిని అంగీకరించలేక వాళ్ళ ఒక రౌడీ భాష కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ, ఇంకొకటి ఏంటంటే అజరుద్దీన్ సాబ్కి ఇంకొకటి మన మినిస్టర్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఓటమిని అంగీకరించలేక ఇవన్నీ చేసే పనులు ఇవన్నీ. ఇంకోటి నవీన్ యాదవ్ ఇట్లా ఆయన ఓటమిని అంగీకరించలేక ఆయన ఒక రౌడీ భాష మాట్లాడే విధానం కానీ, ఇంట్లోకి వెళ్ళి కదలనియ్యా, నా జూబ్లీస్ నా ఇల్లు, మీరు కాదు మీ భాషలు కదలనియ్యా అంటే ఏం నీ అయ్యే జాగిరి కాదు జూబ్లీస్ అనేది ఏంటంటే ప్రజాస్వామిక దేశం. ఇది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అర్థమైందా? ఇది నువ్వు ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. అర్థమైందా? వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. నీకు సరి అయిన జవాబు ఈ కాంగ్రెస్ అరచక పాలనకు సరి అయిన చెంపపెట్టు లాంటి సమాధానం జూబ్లీస్ ఓటర్లు ఓటుతో ఇస్తారు. మీరు బయట భయభ్రాంతులకు గురి చేయగలుగుతున్నారు, బెదిరించడానికి ప్రయత్నిస్తారు, కానీ లోపల వెనక పోలింగ్ బూత్లో మాత్రం ఎవరు ఉండరు. వాళ్ళ మనసుకు నచ్చిందే చేస్తారు వాళ్ళు. మీరు చేస్తున్న ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనలో ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు సంతోషంగా ఉన్నారన్న? ఒక మాట, ఒక దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయాడు. గోపన్న చనిపోతే నువ్వు ఒక మానవ దృక్పథం లేకుండా, ఒక జాలి దయ లేకుండా అతను చనిపోయిన విధానానికి ఇట్లా ఒక రాజకీయంగా వాడుకోవడానికి అతను చనిపోవడం చాలా అదృష్టకరం అని చెప్పి అట్లా ప్రవర్తించిన వ్యక్తి అసలు నీకు మనిషి కానీ అసలు నీకు ఏమైనా మానవత సంబంధాలతో సంబంధం ఉందా? ఒక మనిషి చావును రాజకీయంగా వాడుకుంటారా? సొంత భర్త చనిపోతే ఆమె ఏడవకపోతే ఆమె ఏడ్చిన దానికి ఇట్లా రాజకీయంగా వాడుకుంటారు ఎవరన్నా? ఇట్లాంటి క్రూర మృగాల వంటి మనుషులను గెలిపించుకుంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా మారిపోతుందో ఇక ఆ ఊహ ప్రజలకే ఇచ్చి పెడుతున్నాం మనం. ప్రజాపాలన చేస్తురట, వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తురట, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిరట. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తేనే కానా 50 ఏళ్ళు పరిపాలించి అప్పుడు తీసుకొచ్చారు, ఈ 2 నెలల్లో ఇప్పుడు తీసుకొచ్చారు. ఇందిరమ్మ పాలన ప్రజాపాలన కాదు, ఇది పూర్తిగా రౌడీల పాలన. ఇది కాంగ్రెస్ కాదు, పూర్తిగా కాంగ్రెస్ ఇది. అర్థమైందా? చాతగాని హామీలు 6 హామీలు 420 420 రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలుగానే హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి ఒక కులాల వారిగా చూసుకున్న, మతాల వారిగా చూసుకున్న ఏ రకానికి చెందిన వారైనా సంతోషంగా ఉన్నారా? ఒక విద్యార్థులకు కానీ, స్కాలర్షిప్ లీలకు కానీ, కళాశాలకు కానీ ఎవరు సంతోషంగా ఉన్నారన్న? ఇలా ఆయన అవకాశవాదం గురించి మైనార్టీలకు ఇచ్చిన దొంగ ప్రేమతోటి ఇవాళ జూబ్లీస్ ప్రచారం చూసి ఓటమిని అంగీకరించక లేనిపోని విశ్వ ప్రయత్నాలు చేశాను. అతన్ని మినిస్టర్ చేస్తున్నానా? ఇంత ప్రేమను ఉంటే నువ్వు ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్నే ఫస్ట్ ప్రపోజల్ చేయాల్సింది కదా మినిస్టర్ని. అప్పుడు చేతగాలి నీకు. ఇవాళ ఓడిపోతున్నా అని చెప్పి అకసుతోనే ఏం చేయలేక నీకు చేతగాని దద్దమ్మ లెక్కలతోటి ఇలా మినిస్టర్ పదవికి అప్పచెప్తున్నావు కదా. ఏం చెప్తావు ఫైనల్ గా? ఎట్లా ఉండదు ఫైనలైజ్ చేసేది ఏం లేదన్న. జూబ్లీస్ ఆల్రెడీ మేము విన్ డిక్లేర్ అయిపోయింది. ప్రజలే నిర్ణయించారు. అది మేము ప్రచారం కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. మేము మెజారిటీ గురించి కొట్లాడుతున్నాం అంతే.
ఆయన ఇది నా ఇల్లు నా అడ్డా అని ఎన్ని మాటలు చెప్పినా కూడా అక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఫస్ట్ కొన్ని ఇక మినిస్టర్లను సైతం ప్రజలు ప్రచారానికి రానియలేని పరిస్థితి, అసలు నిలదీస్తున్నారు. బాకీ కార్డులను చూపించి నిలదీస్తున్నారు. ఒక్కొక్కరికి ఆటో డ్రైవర్ మాకు 24,000 అని నిలదీస్తున్నారు. ఏమైనా సిగ్గు శరం ఉండాలి? ఇంతనన్నా ఇంతమంది ఉసురు పోసుకుంటారు. నిరుపేదల కోరిక ఉంటుందన్న ఒక ఇంటి నిర్మాణం, గృహ నిర్మాణం చేసుకోవాలని. అసలు నిర్మాణాలని ఆ సొంత తమ్ముడు కొండలరెడ్డి ఇల్లు కూలగొట్టకుండా, మందిలు తిరుపతి రెడ్డి కొండలరెడ్డి ఇల్లు కూలగొట్టకుండా చిన్న 50-60 గజాల మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్న ఇళ్లను కూలగొడుతున్నావు. నీకు ఆడపిల్లలు ఉసురు దక్కకపోతుందా? ఆడోళ్ళకి స్కూటీలు అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు. నువ్వు ఇచ్చిన హామీలు అమలుగా హామీలు నీ నోటికి ఇచ్చి తెచ్చుకుంటావు. ఎందుకంటే గెలుస్తావు, నీకు కూడా నమ్మకం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇట్లా చెట్టు అక్కడక్కడ కోపతాపాలతోటి చెట్టు కొమ్మలు నరుకుతాం అనుకోరు, కానీ కేసీఆర్ గారు ఓడిపోతారు, సీఎం దిగిపోతారు ఎవరు ఊహించలే. ఒకసారి చేసుకున్న తప్పు మరొకసారి జరగదు. ఈ నిమిషం బై ఎలక్షన్స్ వచ్చినా కూడా నామినేషన్ వేసుకొని అభ్యర్థులు ఇళ్లలో కూర్చున్నా కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో ఎవరు ఊహించని పరిణామాలు ఎదురైతే సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా మారిపోతుంది అంటే కుక్కకున్న ఇది విలువ కూడా రేవంత్ రెడ్డికి ఉండదు. ఆ విధంగా రేపటి నాడు ఆ ఏనుముల అన్నదమ్ములు వాళ్ళ రౌడీల పాలన ఏందో, 200 కార్ల కాన్వేలు ఏందో, వాళ్ళకి ఎవనమ్మ జాగిరి హెలికాప్టర్లో తిరుగుడేందో, 50 రోజుల ఢిల్లీ పోయేందో. ఒక ఆయన అంటున్నట బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేస్తా అంటున్నట. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ నుంచి వచ్చి పుట్టింది కాదన్నా, తెలంగాణలో పుట్టి తెలంగాణ గురించి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తెలంగాణ పార్టీ. క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. నీలాంటి రౌడీలకు గుండాలకు మా పార్టీలకి ఎంట్రీ లేదన్నా. నువ్వు ఎంత బట్టలు చింపుకొని మాట్లాడినా కూడా మేము మీ పేరు కూడా తీయము, మిమ్మల్ని హైలైట్ కూడా చేయము. మా పార్టీ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీ. మీ లెక్క ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఎగురులాడుతున్న పార్టీ కాదు. లేనిపోని మాటలన్నీ చెప్పేసి ఈడన్ని అధికారాన్ని చేజిక్కుంచుకున్న పార్టీ కాదు.